అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. విడిగా ఉంటే మీకు మంచిది, పూజకు మంచిది. నువ్వు నా గురించి బాధపడకు. ఇక్కడున్న వాళ్ళంతా నా ఫ్రెండ్సే. వాళ్ళతో నాకు సంతోషంగా గడిచిపోతుంది. నువ్వు కోడల్ని బాగా చూసుకో. జీవితం అంతా నువ్వు ఆమెతోనే గడపాలి. నేనింకా ఎంతకాలం ఉంటాను? నేను రావాలా? వద్దు, నేను వెళతాను. డాడ్, నాకు టైం అవుతుంది. హరి, నీకు టైం ఉన్నప్పుడు వస్తావు కదూ? చూస్తా. యాభై ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని ఇప్పుడు వచ్చాను. ఒకే గదిలో ఉంటూ నలుగురు పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేశాను. వాళ్ళకి ఈ రోజు 4 ఇళ్లున్నాయి. కానీ ఈ తండ్రి కోసం ఎవరింట్లోనూ ఒక్క గది కూడా లేదు. ఈ ముక్క చెప్పడానికి 2 గంటలు తిన్నావు కదయ్యా. అయినా ఇది ఇంటింటి రామాయణమే కదా. వీడు చాలా కిరికిరి మనిషి, మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. వీడికి విడిగా గది ఇచ్చేద్దాం. ఈ ఓల్డ్ పీపుల్ తో ఇదే ప్రాబ్లం. నేను చెప్పేది ఎవ్వరూ సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. లేకపోతే ఏమిటయ్యా, ఈ సెకండ్ ఇన్నింగ్స్ హౌస్ లో ఏడవడాలు బ్యాన్ చేశాం. సెకండ్ ఇన్నింగ్స్ హౌసా? మనం ఇప్పటిదాకా ఫస్ట్ ఇన్నింగ్స్ బతుకు తెరువు కోసం పరుగులతో గడిపాం. ఎస్, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా ఎందుకు బతికున్నావా అన్న ఆలోచన రాకూడదు. ఈ చివరి రోజుల్ని ఆనందంగా గడపటానికి, చిన్న చిన్న కోరికలను తీర్చుకోవటానికి వాడుకోవాలి. నాకు ఓసారి విమానం ఎక్కాలనుంది. నాకైతే సింగర్ అవ్వాలనుంది. నాకు ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాలనుంది. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంది. ఈ వయసులో పెళ్ళా? నీ వల్ల బ్యాటింగ్ అవుతుందా? టెక్ ప్రాక్టీస్ వరకు నో ప్రాబ్లం. మీరిలా ఏదో ఒకటి మాట్లాడుతూ బుర్రలు పాడు చేసుకుంటున్నారనే సండే రోజు ఒక ప్రొఫెసర్ ని రమ్మన్నాను. ప్రొఫెసరా? అవును, ఆయన ఎక్సలెంట్ స్పీకర్. మీకు గాంధీజీ గురించి ఉపన్యాసం ఇస్తారు. యు ఆల్ నీడ్ ఇట్. ఎక్కడ తలనొప్పిరా బాబు. రేయ్ అన్నా, రేపు ప్రోగ్రామ్ గురించి తలుచుకుంటుంటే చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకన్నా, మన ప్రొఫెసర్ ఫ్రెండ్స్ ని పిలిచి చిట్టీలు రాయమని చెప్తా. అవి షర్ట్ లోపల పెట్టుడు, చెట్టి లోపల పెట్టుడు. గాంధీ గురించి అడగంగానే షర్ట్ లోపల నుంచి తీసుడు, చెట్టి లోపల నుంచి తీసుడు. కేల్కటం. రేయ్, మాటి మాటికి అలా లోపలికి చేయి పెట్టి తీస్తుంటే అసహ్యంగా ఉంటుందిరా. చెయ్యి. అయితే ఒక ఐడియా అన్న. ఏంటి? ముస్లో లేదని అడగంగానే బాత్రూమ్ కానీ కట్టుకొట్టించి ఫోన్ చేయి, వాళ్ళు జవాబు చెప్తారు. కేల్కటం. చచ్చా, మాటి మాటికి బాత్రూమ్కి వెళ్తే కూడా చాలా దరిద్రంగా ఉంటుందిరా. పోరా, చెత్త ఐడియా నువ్వు. బ్రెయిన్ కూడా దొబ్బుతుంది. గట్లయితే ఒకే ఒక్క దారుందన్న. ఇట్రా, వేరే దారే లేదంటావా? వేరే రేడియో స్టేషన్ లా ఏకదం ఫస్ట్ క్లాస్ ఐటమ్ ఉన్నది. పేరు చిల్లి స్టెల్లా. ఆమెకి గాంధీ గురించి ఏం అడగది, మొత్తం సినిమాల గురించి అడుగుతాది. అందులో మనం కింగ్ కదా అన్న. అక్కడ లైన్ వేసినాం అనుకో, మొత్తం రూట్ క్లియర్. నేను నీకు ఎలా కనపడుతున్నాను రా? ఎవరికి పడితే వాళ్ళకి లైన్ వేసేవాళ్ళ కనపడుతున్నానా? గట్లయితే వేరే రూట్ లేదన్నా. ఇంకా సండేకి 5 దినాలే టైం ఉన్నది. ఈ 5 దినాలు గాంధీ గురించి లైబ్రరీలో కూర్చుని ఏం చదవాలో మొత్తం చదివా అన్న. వాకింగ్ స్టైలే ఇక్కడ. హలో, అరే భాయ్, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు బాబు మీరు? మీకేం కావాలి? నేను ఇక్కడ అటెండర్ సుబ్బయ్యని. ఏం లేదండి, గాంధీ అని పెద్ద ఆయన ఉన్నారే, అదిగో ఆయన. ఆయన గురించి మ్యాటర్ ఏమైనా దొరుకుద్దా ఇక్కడ? ఏంటి అలా చూస్తున్నారు? అర్థం కాలా? ఇంతకాలానికి నువ్వు ఒక్కడే అడిగావయ్యా, చాలా సంతోషంగా ఉంది. గాంధీ గారి గురించి రాసిన పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. నువ్వు చదువుతూ ఉండు, నేను టీ పంపిస్తాను. థ్యాంక్స్. నాయనో, ఎన్ని పుస్తకాలు రా బాబు.
శంకర్, ఎవరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. చూడు అంకుల్, నేను 3 రోజుల నుంచి నిద్ర లేకుండా చదువుతున్నాను. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏం చేస్తావు శంకర్? పెద్దోడు అని వదిలేస్తున్నా, లేకపోతేనా కొడతావా? నువ్వు ఒక చెంప మీద కొడితే నేను రెండో చెంప చూపిస్తాను. ప్రొఫెసర్. ప్రొఫెసర్, ఈ మ్యాటర్ నీకెవరు చెప్పారు? సార్ తీసుకెళ్లే గాంధీ వేషం వేసాడే ఆయనకి గమ్మునుంటాడు. ఎవరికి? అరే బాపు డూప్లికేట్ కి. ఎక్కడ? కనపట్లేదా? అక్కడ. కర్మ, దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఇలా ఉంటుంది. ఇంతకీ ఎవరు నువ్వు? నువ్వు కావాలంటే నన్ను ప్రేమగా బాపు అని పిలవచ్చు. అసలు నువ్వెవరు? భయపడకు శంకర్, నేను బాపుని. ఇంతవరకు నేను ఎవరికి ఏ హాని తలపెట్టలేదు. బాస్, ఇదంతా గడిబిడిగా ఉంది. నువ్వు ఆయన ఆత్మవు కాదు కదా? ఆత్మను కాదు, అంతరాత్మను అనుకో. ఎందుకు అనుకోవాలి బాస్? బాస్ కాదు, బాపు. నీకు జాహ్నవి అంటే చాలా ఇష్టం కదా? ఆ మ్యాటర్ నీకెలా తెలుసు? సుబ్బయ్య, కంగారు పడుకు శంకర్, నువ్వు ఇలా అరిచావంటే వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, సుబ్బయ్య గారు, నీకెప్పుడు నా అవసరం అనిపించినా నన్ను తెలుసుకో. వచ్చి నీకు సహాయం చేస్తాను. సుబ్బయ్య గారు, ఏమైంది? చూడండి అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరే. హాలుసినేషన్ గదేంది? అంటే ఒక మనిషి ఎక్కువ ఒత్తిడికి గురైతే మైండ్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. దాంతో లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దాట్ ఈస్ హాలుసినేషన్. అరే, నేను క్లియర్ గా చూసి అని చెప్తాను కదా. బాపు బతికొచ్చాడు అంటలా, ఆయన ఆత్మరూపంలో వచ్చి నాతో మాట్లాడాడు అంటున్నాను. ప్లీజ్ లుక్ హియర్. ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే ఆ టీ కుర్రాడి కూడా కనిపించాలి కదా. ఇదిగో మాస్టర్, డాక్టర్, ఏదో ఒకట్లే, నువ్వు సినిమాలు చూడవా? అది ఎవరికి కనిపించాలో వాళ్ళకే కనపడద్ది. 3 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి గాంధీ గారి గురించి చదువుతున్నావు కాబట్టి నీకు అలా కనిపించి ఉండొచ్చు. డోంట్ వరీ, నేను కొన్ని మందులు రాసిస్తాను, తగ్గిపోతుంది. ఆ మందులు కొని నువ్వు మింగు. ఇదో డాక్టర్, బాపుని నేను ఇప్పుడే చూపిస్తా. అవసరమైనప్పుడు తలుచుకో, నేను వస్తానని ఆయన నాతో చెప్పాడు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పవన సీతారాం. శంకర్, బాపు వచ్చేసావా? పిలిచావుగా, నీకు సహాయం చేయడానికే వచ్చాను. చూడు, చూడవే బాపుని, చెప్తే నంబరు. అరే, అక్కడ ఎవరు లేరు మిస్టర్ శంకర్. అరే లేరంట, నాకు క్లియర్ గా కనబడుతున్నాయి బాపు. నీ కళ్ళు దొబ్బుంటే డాక్టర్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదంతా నీ భ్రమ అని చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు ఏ రేడియం, నీకు బాపూజీ కనపట్లా? బాపూజీ, హవర్ యు బాపూజీ? ఆఫ్టర్ లాంగ్ టైం. అన్న ఎవరికి భయపడ్డు, అట్లాంటిది నువ్వు కనిపించి పరిచయం అరే అరే ఏడియం అన్నా. బాపూజీ ఇక్కడ సోఫాలు కదరా ఉంటా. ఇక్కడ యాపిల్ యాపిల్ బాపూజీ, యాపిల్ తీసుకో బాపు. కాఫీ, చాయ్, కూల్ డ్రింక్ ఏదన్నాడు. మొహాట్ పడు. ఏంటి డ్రామా? అంత వేళాకోళంగా ఉందా? ఇదంతా భ్రమ అని చెప్తుంటే నువ్వు అతనికి వంత పడతావేంటి? అరే చోప్, ఒక్కడికి చాలా అన్న కనపడుతుంది అంటే కనపడుతుంది అంతే. బట్ దట్స్ రిడిక్యులస్. అన్నా, నువ్వు బాపుతో మాట్లాడాలి. అరే మెంటల్ హాస్పిటల్, బాపు లేడని నాకు తెలుసు బే, కానీ లేడంటే అన్నకి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అందుకొని మనం ఉన్నట్టే యాక్ట్ చేయాలి. మందులు సిటీ బే. అరే ఏటీఎం అన్నా, బాపు మన ఇద్దరికి మాత్రం ఎందుకు కనపడుతున్నాడు రా? ఎందుకంటే నీ విల్ ఎంతో సాలిడ్ అన్నట్టు. అందుకే బాపు బుక్ నుంచి బయటకు వచ్చిండు. నిన్ను లైబ్రరీకి తోలుకొచ్చింది నేనేనని నాకు కూడా ఆలో చెప్పిండు. టెన్షన్ వద్దన్నా, 2 రోజులు ఉంటాడు, దేశం ఎట్టందో చూస్తాడు. చూసిండనుకో దీని తల్లి మళ్ళా పుచ్చుకోలేకపోతాడు. థింకింగ్ వద్దనా ఏసే. బాపు నాకు సహాయం చేయడానికి వచ్చానని చెప్పాడు. అన్నా, రాజలింగం ఇల్లు ఖాళీ చేయించాలన్నాడు కదా, బాపుని అక్కడ పంపించేద్దాం. చచ్చా, బాపు అలాంటి పనులు చేయడురా. కరెక్టే.